దేవతలంతా కలిసి ఒక యజ్ఞాన్ని సంకల్పించారు. సప్తర్షులంతా కలిసి యజ్ఞఫలాన్ని ఎవరికైనా సమర్పించాలని అనుకున్నారు. త్రిమూర్తులలో ఒకరికి ఇవ్వాలని ఋషులందరూ నిర్ణయించారు. అయితే త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చి సందేహ నివృత్తి కోసం బ్రహ్మ మానసపుత్రుడైన భృగు మహర్షిని అన్ని లోకాలకు పంపించారు. అయితే భృగు మహర్షి మొదట బ్రహ్మలోకం వెళ్ళగా బ్రహ్మదేవుడి సృష్టి కార్యంలో హడావిడిగా ఉన్నారు. సరస్వతి మాత వీణ వాయిస్తూ ఉండగా వీణానాదం వింటూ బ్రహ్మదేవుడు బొమ్మలు చేస్తూ ఉన్నారట. ఎంత పిలిచినా పలకకపోయేసరికి ఆగ్రహించిన భృగువు, నువ్వు యజ్ఞపురుషుడు ఎలా అవుతావు? నీకు అసలు గుడులు పూజలే ఉండవు అని స్వయంగా తండ్రినే శపించాడట. ఆ తర్వాత కైలాసం వెళ్ళగా కైలాసంలో శివయ్య తాండవం చేస్తూ పార్వతీమాత లాస్యం చేస్తూ ఉన్నారట. వారిరువురు ఆనంద నృత్యం చేస్తూ ఉన్నారు. కోపం వచ్చిన భృగువు, నీకు లింగ రూప ఆరాధనే ఉంటుంది, సహకార రూప ఆరాధన ఉండదు, పరమేశ్వరిని శపించాడట. అక్కడి నుండి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళగా శ్రీ మహావిష్ణువు శ్వేతతల్పంపై పవలించుగా శ్రీ మహాలక్ష్మి తన్మయత్వంతో పాదసేవ చేస్తూ ఉన్నారట. ఎంత పిలిచినా పలకడం లేదు అనే కోపంతో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నారట. శ్రీ మహావిష్ణువు నిద్రలేచి, అయ్యో ఋషివర్య, రాతి కంటే గట్టిగా ఉండే నా వక్షస్థలం మీద తన్నారు, మీ పాదానికి ఎంత గాయం అయి ఉంటుందో అని మెల్లగా భృగు మహర్షి పాదం ఒత్తుతూ అతనికి అహంకార చిహ్నంగా పాదంలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రాన్ని చిదిమేశారట శ్రీ మహావిష్ణువు. వెంటనే భగవంతుడే తన పాదాలు పట్టుకున్నాడని గుర్తుకు వచ్చి, నేను గురువుని, నాకు అన్నీ తెలుసన్న అహంకారంతో స్వయంగా తండ్రి గారైన బ్రహ్మదేవుణ్ణి, సర్వలయకారుడైన పరమేశ్వరుని శపించి శ్రీ మహావిష్ణువు దగ్గర ఇలా ప్రవర్తించానని చాలా సిగ్గుపడి బాధపడ్డారట. ఈ యజ్ఞానికి యజ్ఞపురుషుడు శ్రీ మహావిష్ణువుని గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయారట భృగు మహర్షి. లక్ష్మీదేవి స్థానం అయిన శ్రీ మహావిష్ణువు హృదయం మీద తన్నడం వల్ల పట్టరాని కోపం వచ్చిన శ్రీదేవి భూలోకానికి వెళ్ళిపోయిందట. అలా వెళ్ళిపోయిన లక్ష్మీదేవి కొల్హాపూర్లో తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. శ్రీ మహాలక్ష్మి లేకపోవడంతో వైకుంఠం అంతా చిన్నబోయి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తిరుపతి కొండల్లోనే ఉండిపోయారట. విరహంతో ఆకలి దప్పికలతో బాధపడుతున్న శ్రీ మహావిష్ణువును చూసి చలించిపోయిన లక్ష్మీదేవి ఒక ఆవుదూడను సృష్టించి అక్కడ పరిపాలిస్తున్న చోళరాజుకు బహుమతిగా ఇస్తుంది. అయితే ఆ ఆవు రోజు గుట్టపైకి వెళ్ళి పుట్టలోకి పాలు జార విడుస్తూ వచ్చేది. ఈ విషయాన్ని గ్రహించిన పశువుల కాపరి గోమాత రోజు ఎక్కడికి వెళ్తుంది అని గ్రహించి ఆవుని కొట్టబోగా పుట్టలోంచి పైకి వచ్చిన మహాపురుషుని చూసి పశువుల కాపరి హతమారిపోయాడు. చోళరాజుకు కూడా కళ్ళు పోయాయి. అక్కడి నుండి శ్రీ మహావిష్ణువు వకులమాత ఆశ్రమానికి వెళ్ళారు. తలకు విపరీతమైన గాయం కూడా అయింది. శ్రీ మహాలక్ష్మి యొక్క అంశ పద్మావతి దేవిగా ఆకాశరాజుకు దొరికింది. వకులమాత ఆశ్రమంలో ఉన్న శ్రీనివాసుడు పద్మావతి దేవిలో ఉన్న లక్ష్మి అంశను చూసి వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. వకులమాతే స్వయంగా ఆకాశరాజుతో మాట్లాడి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిపించారు. తదనంతరం పద్మావతి లక్ష్మీదేవుల వాదనలో శ్రీనివాసుడు సాలగ్రామం రూపంలో అక్కడ తిరుపతి కొండల్లో కొలువై ఉన్నారు. గోవిందా గోవింద.